ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియులందరికీ ప్రభు నామంలో వందనాలు. క్రిస్మస్ పండుగ దినాల్లోకి వచ్చి ఉన్నాము. మరి క్రిస్మస్ పండుగలో మరి దేవుడు ఇచ్చినటువంటి చక్కని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, మరి గాబ్రియేలు దేవదూత ఆ గొర్రెల కాపర్లకు ప్రత్యక్షమై మరి మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. ఇక్కడ మనం చూస్తుంటే, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. చూడండి, గొర్రెల కాపరులు మరి పొలములో గొర్రెలు కాసుకుంటుండగా ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మాట. ప్రభువు మహిమ కాపరుల చుట్టూ ప్రకాశించిందట. రండి, ఎందుకంటే వారు గొర్రెలు కాచుకుంటున్నారు. గొర్రెలు అనేవి ఇశ్రాయేలీలు దగ్గర నుంచి వారసత్వంగా వస్తున్నటువంటిది. ఈ మోషే కానించి, మరి అబ్రాహాం కాలం నుంచి, మోషే కాలం నుంచి, దావీదు కాలం నుంచి మరి గొర్రెలు కాస్తున్నటువంటి వారుగా మనం చూస్తున్నాం. మరి ఇక్కడ ఈ కాపర్లు కూడా గొర్రెలు కాస్తున్నారు. ఎందుకు కాస్తున్నారంటే, దేవునికి బలి అర్పించేటువంటి గొర్రెలు, ఆ గొర్రెలను కాస్తున్నారు. అయితే దేవుని కొరకు వారు ప్రత్యేకించబడి దేవుని పరిచర్య కొరకు వారు గొర్రెలను కాస్తా ఉన్నారు. ఆ సమయంలో ప్రభువు దూత వారికి ప్రత్యక్షమై ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున, చూడండి, చాలా చక్కని మాట. ఈరోజు మనం కూడా కాపర్లమే. మనము మందన కాస్తున్నాం. సంఘము అనబడుతున్న మందన కాస్తున్నప్పుడు మన మీద ఆయన మహిమ అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంది. దేవుడు తేజోమయుడైనటువంటి దేవాది దేవుడు మన చుట్టూ ప్రకాశిస్తూ మనకున్నటువంటి మందను, నీవు కాసేటువంటి, నేను కాసేటువంటి సంఘమును ఆయన ప్రకాశింపచేస్తూ లోకము నుండి ప్రత్యేకపరిచి సంఘాన్ని ఆయన ఏర్పరచుకుంటూ కాపర్లను బలపరుచుకుంటూ ఈనాటి దినాల్లో సంఘ స్థాపన అనేటువంటిది జరుగుతూ ఉన్నది. మరి సంఘము దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటిది గాను, మరి సంఘము దేవుని యొక్క మహిమతో నింపబడేటువంటిది గాను, మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి దినాలు దేవుని మహిమ కొరకు ఈ సంఘము నింపబడుతున్నప్పుడు కాపరులు దేవుని మహిమతో నింపబడి సంఘాన్ని మరి దేవుని మహిమ కొరకు సిద్ధపరిచేటువంటి వారుగా ఉండాలని ప్రభు నామములో మీకు తెలియజేస్తున్నాం. మరి ఎక్కువ సమయం లేదు. ప్రభు చిత్తమైతే ఈసారి మీ అందరి ఆలోచన బట్టి మరొక వీడియోను మనం చేయగలుగుతాం. ప్రభు నామములో అందరికీ వందనాలు.